హలో అందరికీ వెల్కమ్ టు బ్లాగ్స్ ఆఫ్ సంచారి. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అండ్ దెన్ ఎగ్జైటెడ్గా డెలివరీకి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు 9 months అయిపోతాయా, బేబీని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఈ జర్నీ ఈ వెయిటింగ్ అంతా ఎప్పుడైపోతుందా అన్న ఇదితో ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అనమాట. యాజ్ యూజువల్ నా మార్నింగ్ రొటీన్స్ అయిపోయి లంచ్ స్టార్ట్ చేస్తున్నాను ప్రిపేర్ చేయడము. చూసారు కదా, బయట ఈరోజు బాగా స్నో పడుతుంది. సో చాలా చల్లగా ఉందన్నమాట. ఈ వెదర్కి మంచి రసం లాంటిది అయితే బాగుంటుందని అనిపించింది, తినాలనిపించింది. సో నేను టమాటా రసం చేస్తున్నాను. అండ్ నేను దాంతో కాంబినేషన్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను ఎలా చేస్తానో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి బెండకాయలో వేయడానికి నేను పొడి మసాలా రెడీ చేస్తున్నాను. దానికోసం కొంచెం శనగపప్పు, మినపప్పు, కొబ్బరి, కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. ఇంకొక ప్యాన్లో నేను బెండకాయని డీప్ ఫ్రై చేయకుండానే ఫ్రై చేస్తాను అనమాట. సో బట్ దానిలో పల్లీలు వేస్తాను. పల్లీలు క్రిస్పీగా ఉండడం కోసం నేను వాటిని డీప్ ఫ్రై చేస్తాను అనమాట. అలా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి మగ్గిన తర్వాత బెండకాయ వేసి ఫ్రై చేస్తాను అనమాట. సో టమాటో రసం కోసం నేను ఇందాకే టమాటోస్, కొంచెం చింతపండు, కొత్తిమీర వేసి బాయిల్ చేశాను. ఇంకా రైస్ వచ్చేసి మొత్తం వైట్ రైస్ కాకుండా దానిలో హాఫ్ కినోవా అండ్ హాఫ్ రైస్ కలిపి వండుతాను అనమాట నేను. ఈలోపు చూసారా, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు బెండకాయ యాడ్ చేస్తున్నాను నేను దానిలోకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ, ఎక్కువ కలిపేసినా అది స్మాష్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది, జిగురు ఉంటుంది కాబట్టి సో స్లోగా కుక్ చేసుకుంటూ ఉండాలి బెండకాయ. అండ్ ఈలోపు నేను రసంలో వేయడానికి కూడా కొంచెం వెల్లుల్లిపాయి, కొబ్బరి, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి పొడిలా చేసుకుంటాను అనమాట. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది రసంకి. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అరోమా. ఎస్పెషలీ వింటర్ టైమ్స్లో, చలికాలంలో, వర్షాకాలంలో ఎప్పుడైనా గొంతు బాగాలేనప్పుడు కూడా ఇంకా మిరియాలు యాడ్ చేసుకున్నా కూడా ఘాటు బాగుంటుంది. జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులు కూడా చల్లారిపోయాయి కాబట్టి రెండు ఒకేసారి పౌడర్ చేసుకుంటున్నాను. బెండకాయలో కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. లేదంటే కింద మాడిపోయి పైన అలానే పచ్చిగా ఉంటాయి. సో ఈలోపు ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు, టమాటో ఉంది కదా, దానిలో చన్నీళ్ళు యాడ్ చేసి అది బాగా పిసకాలన్నమాట. ఆ చింతపండు పులుపు రావడం కోసము. లో ఎక్కువ వరకు అప్పుడప్పుడు తెలంగాణ వర్డ్స్ బాగా వినిపిస్తాయి అన్నమాట. వీడియో కోసం అని చెప్పేసి కొత్తగా మాట్లాడాలని ట్రై చేసినా అది కంటిన్యూ చేయలేకపోతాను అనమాట. సో ఇందాక తీసిన రసంలో ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, కొంచెం రసం పౌడర్, ఇది కూడా హోమ్ మేడే. నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. ఇంకా ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అది కూడా వేసాను. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట. మరిగిన తర్వాత లాస్ట్లో పోపు పెడితే చాలా బాగుంటుంది. ఇంకెంతే, సింపుల్ అనమాట. కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిగా ఉంటాయి అనుకుంటే పోపులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక బెండకాయ కూడా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, దగ్గరికి అయిపోయింది అనమాట. బెండకాయ
వండేక ముందుకి వండిన తర్వాత అది హాఫ్ క్వాంటిటీ అయిపోతుంది. ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేసాను. ఇంకా అడిషనల్గా మనం ఆల్రెడీ ఎండు మిర్చి యాడ్ చేసిన, ఇంకా కారం కావాలనుకుంటే కొంచెం కారం పొడి అండ్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచి మిక్స్ చేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేస్తే ఇంకా అంతే అనమాట. పైనుంచి కావాలంటే కొత్తిమీర యాడ్ చేయొచ్చు. యూజువల్లీ ఇది ఫ్రై కాబట్టి కొత్తిమీర చాలా తక్కువ మంది యాడ్ చేస్తారు. నేను కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తాను, అది ఆప్షనల్ అనమాట. ఇంకా ఇక్కడ పక్కన రసం కూడా బాగా మరిగి మంచి స్మెల్ వస్తుంది. ఇంక నేను రసంలోకి పోపు పెట్టడం కోసము ఆనియన్స్, దానిలో జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి రెడీ చేస్తాను అనమాట. పక్కన మా వారు సో ఓన్లీ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉండాలి కదా, సో తను మ్యారినేట్ చేసిన తందూరి చికెన్ ఉంటే దాన్ని ఫ్రై చేసుకుంటున్నారు. నేను రసం ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నాను అనమాట, సాల్ట్ అదంతా కూడా. పోపుకి రెడీ చేసాం కదా ఇందాక, అది రసంలో కలిపేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. అక్కడ రైస్ కుక్కర్లో ఇందాక రైస్ పెట్టాను, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇది మా లంచ్ మెను. ఇంకా రెడీ, వంట అయ్యింది, తినడానికి రెడీ అనమాట. సో ఆ లోపు ఒకసారి వంట అంతా చేసాం కదా, కిచెన్ అంతా నీట్గా ఉన్నాక తినాలనిపిస్తుంది. అలానే వదిలిపెట్టేసి తినేసిన తర్వాత సదరద బుద్ధి కాదు. సో అందుకని డిష్ వాషింగ్లో బాసన్లు అవన్నీ ఉంటే ఒకసారి అన్నీ సదిరిస్తున్నాను అనమాట. సో కొంచెం పీస్ఫుల్గా అప్పుడు కిచెన్ నీట్గా అనిపించినప్పుడు ప్రశాంతంగా తినాలనిపిస్తుంది. సో ఇది ఈరోజు వ్లాగ్, మా లంచ్. బయట ఉన్న చల్లదనానికి వేడి వేడి రసము, టమాటో రసం, ఇంకా బెండకాయ ఫ్రై. ఎవరికైనా రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఉంటే షేర్ చేయండి కమెంట్స్లో, మీరు ట్రై చేశారు ఎలా వచ్చిందో. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, అండ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి.